టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచి సంవత్సరమైన సందర్భంగా దాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది టీమిండియా. అభిమానులు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఈ సందర్భంగా నాకు ఒక 11 కారణాలు ఏవైనా దొరుకుతాయని వెతికాను. నిజంగా కూడా ఒక 11 రీజన్స్ దొరికాయి టీమిండియా విజయానికి. అప్పుడు వాటి గురించి మాట్లాడుకున్నాం ఎట్లాగో. కానీ సంవత్సరం పూర్తయిన తర్వాత అవి ఏంటి అన్నది ఒకసారి నేను చెక్ చేస్తే ఇవి కనిపించాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ థింగ్, రోహిత్ శర్మ కెప్టెన్సీ. నెంబర్ 1, రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. తన గురించి మనకు తెలుసు, వరల్డ్ కప్ త్రూ అవుట్ ద వరల్డ్ కప్ తన కెప్టెన్సీ ఎలా ఉందో ఏంటో చూసాము. ఫైనల్లో కూడా తన కెప్టెన్సీ స్పాట్ ఆన్. ఆ నిర్ణయాలు అయితే మనకు స్పాట్ ఆన్ అని చెప్పొచ్చు. ఈ బౌలింగ్ చేంజెస్ కానివ్వండి, ఫీల్డింగ్ చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్పాట్ ఆన్ ఉన్నాయి. కాబట్టి రోహిత్ శర్మకి ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, రోహిత్ శర్మ కెప్టెన్సీకి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, విరాట్ కోహ్లీ వీరోచితమైన ఇన్నింగ్స్. మనకి తెలుసు, అప్పటికే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు, సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు, రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. వీళ్ళు ముగ్గురు కూడా సింగిల్ డిజిట్ అంటే డబుల్ డిజిట్స్ని తాకలేదు. అప్పటికే చాలా 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. మరి ఆ టీంని గట్టెక్కించి తను ఎందుకంత లెజెండరీ క్రికెటరో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. 76 రన్స్ స్కోర్ చేశాడు. విరాట్ కోహ్లీ 76 రన్స్ స్కోర్ చేయడం వల్ల టీమిండియా ఒక 150+ టోటల్కి వెళ్ళడానికి అతను దోహదం చేసింది అతని ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఇది నెంబర్ 2. నెంబర్ 3, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్. సో మరి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ మాటన అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ అయితే కనుమరుగవడం నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే చాలా మంది కూడా అక్షర్ పటేల్ని పొగిడారు తన ఇన్నింగ్స్. ఎందుకంటే 47 రన్స్ చేశాడు కీలకమైన టైంలో. విరాట్ కోహ్లీతో కలిసి పార్ట్నర్షిప్ చేశాడు. సో అతడు చాలా చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక బ్యాక్ బోన్ లాగా నిలిచాడు. టీమిండియా 150+ స్కోర్ సాధించింది అంటే దానికి రీజన్ అక్షర్ పటేలే. ఇది నెంబర్ 3. ఇక నెంబర్ 4, శివం దూబే సుడిగాలి క్యామియో. లాస్ట్లో వచ్చి ఒక 27 రన్స్ చేశాడు. అక్షర్ పటేల్కి కూడా మంచి అతనితో కలిసి కూడా మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో అది చేయడం వల్ల శివం దూబే కొంచెం సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటం వల్ల 160+ స్ట్రైక్ రేట్తో టీమిండియా 176 రన్స్ చేయగలిగింది. ఇది నెంబర్ 4. ఇక నెంబర్ 5 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. మరి 176 టార్గెట్ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాకి 177 కదా. 177 టార్గెట్ని మనం కాపాడుకోవాలి, డిఫెండ్ చేసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఓపెనర్ల భాగస్వామ్యాన్ని విడదీయాలి, ఓపెనర్లను త్వరగా అవుట్ చేయాలి. మరి ఆ బాధ్యత ఎప్పటిలాగే జస్ప్రీత్ బుమ్రా పూర్తి చేశాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే, అంటే ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్ వేశాడు జస్ప్రీత్ బుమ్రా. ఆ ఓవర్లో ఓపెనర్ని అవుట్ చేశాడు. మరి ఓపెనర్ రీజా హెండ్రిక్స్ని అవుట్ చేసి సౌత్ ఆఫ్రికాని దెబ్బతీశాడు. ఇది జస్ప్రీత్ బుమ్రా. ఇక నెంబర్ 6 విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్. మరి జస్ప్రీత్ బుమ్రా ఇచ్చిన ఆ బ్రేక్ త్రూని ఇతను కూడా అందిపుచ్చుకొని ఇతను కూడా 2 వికెట్లు తీసుకున్నాడు హర్షదీప్ సింగ్. ముఖ్యంగా ఎయిడెన్ మార్కరమ్ని ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఎయిడెన్ మార్కరమ్ని అవుట్ చేసి సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇవ్వకుండా చేశాడు హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ కూడా ఇతడు ఒక మెయిన్ రీజన్గా మారాడు ఫైనల్లో. ఇది నెంబర్ 6. ఇక నెంబర్ 7 మళ్ళీ అక్షర్ పటేల్ గురించి మాట్లాడుకోవాలి. ట్రిస్టన్ స్టబ్స్ ఎంత గొప్ప ప్లేయరో మనకు తెలుసు. అంటే మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా ఆడతాడు, మనం ఐపీఎల్లో కూడా చూసాము. సో అటువంటి బ్యాటరు కుదురుకున్నాడు, కంఫర్టబుల్గా ఆడుతున్నాడు. 31 రన్స్ చేశాడు అప్పటికే. సో మరి అతని వికెట్ తీయడం అనేది చాలా కీలకము. ఎప్పుడైతే తనకి చేతికి కెప్టెన్ బాల్ ఇచ్చాడో వచ్చాడు, మళ్ళీ స్టబ్స్ వికెట్ తీశాడు. ఇది కూడా ఒక క్రూజల్ కీలక మలుపుగా చెప్పుకోవచ్చు టీమిండియా విజయానికి దోహదపడ్డ దాంట్లో. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ది తర్వాత నెంబర్ 7 అక్షర్ పటేల్. నెంబర్ 8 రిషబ్ పంత్ యాక్టింగ్. మనకు తెలుసు రిషబ్ పంత్కి ఆ కాలికి గాయం కాకపోయినప్పటికీ కూడా ఫిజియోని సైగ చేసి పిలిచాడు. సో ఇదంతా మనకు రోహిత్ శర్మ, కెప్టెన్ రోహిత్ అప్పుడు చెప్పాడు, రీసెంట్గా కూడా చెప్పాడు. అది నిజంగా అంటే మ్యాచ్ విజయానికి దోహదపడింది. అదొక్కటే కారణం కాదు, కానీ అది కూడా కారణమే అని చెప్పాడు. సో ఆ రిథమ్ని దెబ్బతీయడము, సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో ఆ రిథమ్ని దెబ్బతీయడంతో హెన్రిక్ క్లాసెన్ అవుట్ అయ్యాడు మనకి తెలుసు. సో రిషబ్ పంత్ రీజన్ నెంబర్ 8. ఇక రీజన్ నెంబర్ 9 మళ్ళీ జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడైతే మార్కో యాన్సన్ వికెట్ తీశాడో తెలుసు మనకి, మార్కో యాన్సన్ కూడా బిగ్ హిట్స్ కొట్టగలడు. ఏముంది, T20లో ఒక 4 బిగ్ హిట్స్ పడ్డాయంటే మ్యాచ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. మరి అట్లాంటి మార్కో యాన్సన్ని అవుట్ చేసి కూడా
టీమిండియాని కొంచెం మరి ఎడ్జ్లో ఉంచాడు, విన్కి ఎడ్జ్లో ఉంచాడు జస్ప్రీత్ బుమ్రా. ఇక రీజన్ నెంబర్ 10, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్. డేవిడ్ మిల్లర్ని డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ని బౌండరీ లైన్ దగ్గర పట్టడం అనేది అదొక అద్భుతమైన విన్యాసం చేసి పట్టాడు సూర్యకుమార్ యాదవ్. ఆ క్యాచ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంది, మనకి తెలుసు. 1983లో కపిల్ దేవ్ ఎటువంటి క్యాచ్ అయితే తీసుకున్నాడో ఆ క్యాచ్ ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటారు. మరి సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ కూడా ఆ క్యాచ్ లాగానే దాని గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. సో ఇది రీజన్ నెంబర్ 10. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హార్దిక్ పాండ్యా, రీజన్ నెంబర్ 11. సో మరి హార్దిక్ పాండ్యా బౌలింగ్ అయితే ఫైనల్లో ఆ బౌలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 3 వికెట్లు తీశాడు హార్దిక్ పాండ్యా. బుమ్రా ఉన్నప్పటికీ కూడా, అంటే క్లైమాక్స్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రోహిత్ శర్మ ఇతడికే బౌలింగ్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యాకి. మరి కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఫస్ట్ బాల్కే డేవిడ్ మిల్లర్ని వికెట్ తీశాడు లాస్ట్ ఓవర్లో, అప్పటికి 16 రన్ల వరకు కొట్టాలి. ఆ తర్వాత రబాడా వికెట్ కూడా తీశాడు, రన్స్ కూడా ఇవ్వలేదు. సో మొత్తంగా అంతకుముందు క్లాసెన్ వికెట్ తీసి, ఆ తర్వాత మిల్లర్ వికెట్ తీసి, డేంజరస్ బ్యాటర్ల వికెట్లు తీసి టీమిండియాకైతే ఒక చిరస్మరణీయమైన విజయం అందించడంలో తను కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ రకంగా సమిష్టి విజయం ఇది, టీంలో ఏ ఒక్కరి విజయమో కాదు. అందుకే నేను ఈ 11 రీజన్స్ ఎందుకు తీసుకున్నాను అంటే, మనకి ఈ టీంలో సమిష్టి విజయం ఎలా ఉందో ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వరల్డ్ కప్ గెలవాలంటే ఒక ఆటగాడు ఆడితే సరిపోదు, విరాట్ కోహ్లీ ఆడితే సరిపోదు, రోహిత్ శర్మ ఆడితే సరిపోదు, ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. అదే మనకు చేసి చూపించారు టీమిండియా. అందుకే చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్నారు. 11 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలిచారు. అందుకే ఆ 11 రీజన్స్ వెతికి మీ ముందుంచాను. మరి ఇవి కాకుండా ఇంకేదైనా రీజన్ మీకు అనిపిస్తే కామెంట్ చేయండి.